వనదేవత. ఈ క్షేత్రం దేవదేవేశ్వరం నుండి దక్షిణ దిశలో 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్థానం వనంలో ఉండడం వలన వనదేవతగా పిలువబడుతుంది. పూర్వం యయాతి కుమారుడు యదుమహారాజు ఎంతో ధార్మికుడు, వినయశీలుడు, సేవాభావము, ఔదార్యము కలవాడు. ఇతడు దత్తభగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవాలన్న కోరికతో సహ్యాద్రి పర్వతం చేరుకుని అక్కడ ఒక నిర్జన ప్రదేశం ఎంచుకుని తపస్సును ప్రారంభించాడు. ఆ ప్రదేశం ఇప్పుడు మనం చూస్తున్న వనదేవతగా పిలువబడుతోంది. యదుమహారాజు తపస్సుకు ప్రసన్నుడైన దత్తాత్రేయ స్వామి అవధూత రూపంలో ప్రత్యక్షమవుతాడు. జ్ఞానము, వైరాగ్యాలతో కూడిన శక్తివంతమైన తేజస్సుతో సర్వాంగ సుందరమైన దత్తాత్రేయ స్వామిని దర్శించిన యదుమహారాజు సాష్టాంగ నమస్కారం చేసి సపర్యలు చేసి వినమ్రంగా, స్వామి, తమరు ఎవరు? మీ గురువర్యులు ఎవరు? మీరు సర్వసంగ పరిత్యాగులుగా ఎందుకు అయినారు అన్న ప్రశ్నలకు దత్తాత్రేయ స్వామి చిరునవ్వుతో, యదుమహారాజా, నేను మాయావల్లభుడను, సర్వజ్ఞుడైన ఈశ్వర స్వరూపాన్ని. ఈ సృష్టిలోని జీవులను ఉద్ధరించడానికి నేను మానవ రూపాన్ని ధరించాను. మానవ రూపాన్ని పొందడం వలన దానికి సంబంధించిన అనేక గుణాల్ని పొందవలసి ఉంటుంది. చరాచర వస్తువులలో ఉన్నటువంటి మంచి గుణాల్ని స్వీకరించి భక్తులకు ప్రదానం చేయడం అవధూత యొక్క ముఖ్య లక్షణం. ఈ సృష్టిలో నేను గ్రహించిన సద్గుణాలు కలిగిన 24 చరాచర వస్తువులు భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురము, కొండచిలువ, సముద్రము, మినుగురు పురుగు, భ్రమరం, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, పింగళ, కుటూర పక్షి, అర్చకుడు, యవ్వనవతి, వడ్రంగి, సర్పం, సాలెపురుగు, కందిరీగ. ఈ 24 వస్తువుల యొక్క విశిష్ట గుణాలను వివరించి యదుమహారాజుకు జ్ఞానబోధను చేసిన ఈ స్థానమే వనదేవత. ఈ ప్రదేశంలో దత్తాత్రేయ స్వామిని గుప్త రూపంలో పూజిస్తారు. దత్తశిఖర సంస్థాన పీఠాధిపతి పరమపూజ్యులు శ్రీ జగద్గురు మధుసూదన భారతీ గోస్వామి మహంత్ ఇక్కడ ఎంతో దివ్యమైన మందిరాన్ని నిర్మించి సంత్ శ్రీ కుశాల్పురి మహారాజును ఈ వనదేవత సంరక్షణ కోసం నియమించారు. ఇప్పుడు మనం వనదేవత నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైలాస శిఖరాన్ని దర్శిస్తున్నాం. అటవీ ప్రాంతం గుండా కాలినడకన ఈ ప్రాంతానికి చేరవలసి ఉంటుంది. కాళికా ఖండమనే గ్రంథంలో ఈ సృష్టి రచన యొక్క వివరం ఉంది. సృష్టి యొక్క మూల రచన మాహూర్ యొక్క దక్షిణ భాగంలోనున్న సహ్యాద్రి పర్వతంపై నుండి ప్రారంభమైంది. విష్ణువు ఈ ప్రాంతంలో సృష్టిని ప్రప్రథమంగా ప్రారంభించారు. ఈ సహ్యాద్రి పర్వతంపై జరిగిన సృష్టిలో 3 పర్వతాల రూపకల్పన జరిగింది. ఒకటి దత్తశిఖరం. ఇది దక్షిణ దిశలో ఉంది. ఈ శిఖరంపై శ్రీ మహావిష్ణువు నిత్య నివాసి అయి ఉంటాడు. రెండవది ఉత్తర దిశలోనున్న నేటి దేవదేవేశ్వరం. ఇది బ్రహ్మ యొక్క నివాస స్థానం.
మూడవది తూర్పున ఉన్న కైలాస శిఖరం. శివుడు ఇక్కడ నిత్య నివాసి అయి ఉంటాడు. ఈ కైలాస శిఖరం శివపార్వతుల యొక్క నివాస స్థానం. వారు ఇక్కడ చదరంగమాడడంలో నిమగ్నులై ఉంటారు. వారితో పాటుగా వారి యొక్క గణ సముదాయం ఉంటుంది. శంకరుడు ఇక్కడ నందివాహనుడై ఉంటాడు. ఈ శిఖరంపై 5 ముఖములతో కూడిన పీఠం ఉంది. దక్షిణం వైపున్న శివుని యొక్క రూపం ఉగ్రంగా ఉంటుంది. ఉత్తర ముఖాన్ని వదిలివేస్తే మిగిలిన అన్ని ముఖాలకు త్రినేత్రాలున్నాయి. శివుడి యొక్క జటాజూటం ఎంతో విశాలంగా ఉండి దానిపై చంద్రుడు అలంకృతుడై ఉంటాడు. ఊర్ధ్వముఖంపై శివుని యొక్క పాదుకలున్నాయి. వాసుకి సర్పం ఆయనకు యజ్ఞోపవీతంగా ఉంటుంది. శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క తండ్రి అత్రి మహర్షి. వీరి వద్ద 80,000 ఋషి సముదాయం ఉంది. వీరి యొక్క వ్యవస్థ కొరకు అత్రి మహర్షి తన 2వ కుమారుడైన దూర్వాసునికి కార్యభారాన్ని నియోగించారు. ఒకనాడు దూర్వాస ఋషి సముదాయాన్ని తోడుకొని కైలాస శిఖరానికి చేరుకున్నాడు. కైలాస శిఖరంపై దుర్వాసునితో కూడి ఋషి సముదాయం అంతా తపస్సు కావించారు. శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క నామ జపంతో పగలు రాత్రి ప్రతిధ్వనించాయి. వీరి అనన్యమైన భక్తి ఆరాధనకు ముగ్ధుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యక్షమయ్యాడు. స్వామి యొక్క ప్రవేశంతో అందరూ ఎంతో సంతోషంగా స్వామి పాదాలకు నమస్కరించి స్వామిని సింహాసనంపై ఆసీనులను కావించారు. వారి యొక్క భక్తికి ప్రసన్నుడైన దత్తాత్రేయ స్వామి వారిని వరం కోరుకోమన్నాడు. అంతటా ఋషులు, మునులు స్వామిని సృష్టి అంతం వరకు ఈ శిఖరంపై భక్తి శ్రద్ధలతో కొలిచే భక్తులకు దర్శన భాగ్యం కలిగించమని వేడుకున్నారు. వారి యొక్క ప్రార్థన విన్న దత్తాత్రేయ స్వామి వారి మనోభీష్టాన్ని నెరవేర్చుతూ త్రేతాయుగం నుండి నేటికీ శ్రీ దత్తాత్రేయ స్వామి నిశ్చలమైన మనసుతో ధ్యానించే భక్తులకు ప్రకటితమవుతూ ఉన్నాడు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పాదపద్మాలు స్పృశించిన ఈ ప్రాంతం ఎంతో పవిత్రమైనది. ఈ ప్రదేశం ధ్యానం చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశం. ఇక్కడ ఎంతోమంది సాధకులు దత్త సాక్షాత్కారం పొంది ధన్యులయ్యారు.